నేను వాట్సాప్ లో ఫోటో ఇలా పంపించాను, మా అమ్మ ఇలా రిప్లై ఇచ్చింది. హలో మామ అందరికి, ఈ రోజు మధ్యాహ్నం వర్క్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే పార్సిల్ వచ్చిందని కాల్ చేశారు. ఇన్ని ప్రొడక్ట్స్ మధ్యలో కూడా మన సైకిల్ కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇంటికి వెళ్లే దారిలో ట్రాక్టర్ అడ్డుగా ఉందని రోడ్డు మీద తీసేసుకుని బైక్ మీద అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఆ బ్రోకి ఓటీపీ చెప్పేసి ఇంటికైతే జాగ్రత్తగా తీసుకొచ్చేసి ఓపెన్ చేస్తున్నాము. చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి సైకిల్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే గట్టిగానే చేశారు. ఇంకా మాన్యువల్ ఫాలో అవుతూ ఒక్కొక్క పార్ట్ ని ఫిక్స్ చేసేస్తున్నాము. నాకు ఈ గిఫ్ట్ అయితే చాలా స్పెషల్, ఎందుకంటే నేను మా అమ్మని అడిగిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే. దీన్ని పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేయడానికి మాకైతే 1 అవర్ పైనే పట్టింది. నేను వర్క్ చేసే ప్లేస్ దగ్గరే కాబట్టి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, పెట్రోల్ సేవ్ చేసినట్టు కూడా ఉంటుందని మా అమ్మని అయితే ఈ సైకిల్ అడిగాను. ఇలాంటి గేర్ల సైకిల్ కొనాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, కానీ ఎప్పుడు కుదరలేదు. ఇంకా అలా నేను మా ఫ్రెండ్ కలిసి ఒక్కొక్క పార్ట్ ని ఫిక్స్ చేస్తుంటే మనలో కూడా ఒక మెకానిక్ ఉన్నాడు అనిపించింది. మేము మధ్యాహ్నం 12:30 స్టార్ట్ చేస్తే 1 గంటన్నరకు అయితే కంప్లీట్ అయింది మామ. ఇంకా ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయాక మా ఫ్రెండ్ అయితే తగ్గేదే లేదు అంటున్నాడు. ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటనేది ఒక టెస్ట్ రైడ్ అయితే వేసాము, అంతా బాగానే ఉంది మామ. ఓకే మామ, ఉంటాను. ఈ రోజుకింతే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫుల్ వీడియో చూసేయండి, యూట్యూబ్ లో పెడుతున్నాను.